హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో టాప్ 5 అయితే డిసైడ్ అయిపోయింది. భరణి అండ్ సుమన్ శెట్టి ఆర్ అవుట్ ఆఫ్ హౌస్ అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళు వెళ్ళిపోవడం గురించి కాదు, ఎవరికైతే అర్హత ఉందని నా ఒపీనియన్లో నేను షేర్ చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోస్ కానీ నా రివ్యూస్ కానీ ఫాలో అయితే అర్థమవుతుంది, వాళ్ళే వచ్చారనిపించింది. సుమన్ శెట్టి వీక్ అప్ టు 6th or 7th వీక్ వరకు కూడా ఏమీ ఆడలేదండి. దాని తర్వాతే కాస్త ఓపెన్ అప్ అయ్యి కాస్త మాట్లాడడము, లేకపోతే ఏదైనా తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అట్లీస్ట్ ఒక్క సందర్భంలో కాకపోయినా ఒక సందర్భంలో అన్న పెట్టేవాడు. అది కూడా మోస్ట్లీ 1 or 2 times అన్నట్టుగా వేళ్ల మీద లెక్క పెట్టుకునేటట్టు ఉండేది. ఇంక దాని తర్వాత అయితే ఇంక అరౌండ్ లాస్ట్ 3-4 వీక్స్ నుంచే ఎక్కువ ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత ఆడడం అయితే మొదలు పెట్టాడు అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా భరణి గారు అయితే ఫస్ట్ వీక్స్లో ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి వెళ్ళిపోయి 2 వీక్స్ తర్వాత వచ్చిన వ్యక్తి. అలాగే వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 వీక్స్ ఆడలేదు. ఇంకా ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి ఆయన కూడా ఆడడం అయితే చేశారు. సో ఆబ్వియస్గా వీళ్ళిద్దరూ ఉండకూడదని అనుకున్నాను. ఇంకా టాప్ 5కి వచ్చేసరికి తనూజ కానీ ఇమాన్యుయల్ కానీ వీళ్ళిద్దరూ కూడా ముఖ్యంగా అయితే తనూజ ఏమో సెకండ్ వీక్ నుంచి అయితే ఆట మొదలుపెట్టారు. ఫస్ట్ వీక్లో కొద్దిగా అటు ఇటుగా అనిపించారు. ఇమాన్యుయల్ అయితే దాదాపుగా ఒక 3rd day 4th day నుంచి తనైతే గేమ్ అయితే మొదలు పెట్టేశాడు అనమాట. ఫస్ట్ డే నుంచి కూడా కాస్త కోపప్ అవుతూ అందరితోటి మింగిల్ అవుతూ ఇలా ఉండేవాడు. వేరేస్ కళ్యాణ్ పడాలా వచ్చేసి అప్ టు 3 వీక్స్ అయితే కొద్దిగా డౌన్గానే ఉండేవాడండి. తనలో తనుగా ఉంటూ ఏదో ఎవరితో ఒక్కొక్కరితో ఇద్దరితోటే చిట్ చాట్ చేసుకుంటూ ఉండేవాడు తప్పితే గేమ్ అయితే అప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు. ఈవెన్ డెమాన్ పవన్ అయితే కనుక ఒక 2 వీక్స్ 3 వీక్స్ అలా ఉన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి రీతు చౌదరి ఈ గేమ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఆ ట్రాక్ అదంతా నడిచింది. వేరే సంజన గారు ఒక్కళ్ళే దాదాపుగా సెకండ్ డే నుంచి అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కొన్ని వీక్స్ అయితే కొద్దిగా డౌన్ అయ్యారనమాట. సో వీళ్ళందరూ కూడా ఇలా గేమ్ ఆడుకుంటూ వచ్చారు. సో ఆబ్వియస్గా నాకైతే ఈ 5 members ఉండడం, టాప్ 5కి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది, జెన్యున్గా అనిపించింది అనమాట. ఇంకెవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు అన్నది ఈ వీక్ బట్టి ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన విధానాలు, లేకపోతే ఇంకేమైనా ఆట ఉంటే ఆట, లేకపోతే ఇంకేదైనా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు. లేదంటే కనుక ఇంకా గేమ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళు ఫ్యాన్స్ అయితే వాళ్ళకి నచ్చి వేసుకోవాలంటే వేసుకుంటారు అనమాట. సో టాప్ 5 ఈజ్ జెన్యూన్ అండ్ ప్యూర్ అన్నట్టుగా అనిపించింది.